హే బడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మై నేమ్ ఈస్ సాయికుమార్. సో ఈరోజు మనము సిఎస్ఎస్‌లో ఉండే ఫ్లెక్స్ బాక్స్ గురించి చూద్దామన్నమాట. సో అసలు ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటి? సో దాంతోటి మనము ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి చూద్దామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కోడ్ ఎడిటర్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఓపెన్ చేశాక మనము డిస్కస్ చేద్దాము. సో నేను ఓపెన్ ఫోల్డర్ అని చెప్పేసి చేస్తున్నా. సో నేను ఆల్రెడీ డెస్క్‌టాప్ మీద ఫ్లెక్స్ బాక్స్ అని చెప్పేసి నేను ఫోల్డర్ క్రియేట్ చేశానన్నమాట. ఓకేనా. సో నేను అదే ఫోల్డర్ సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటి చూద్దాము. ఓకేనా. సో ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏం లేదండి. ఇది సింగిల్ డైమెన్షన్ అంటే వన్ డైమెన్షనల్ లేఔట్ మెథడ్ అంటారు. ఓకేనా. సో ఇది ఏం చేస్తుంది అంటే 2 డైరెక్షన్స్ ఉంటాయన్నమాట మనకి. కాలమ్ డైరెక్షన్, రో డైరెక్షన్. సో ఈ ఫ్లెక్స్ బాక్స్ అనేది ఎయిదర్ కాలమ్ ఆర్ రో డైరెక్షన్‌లో మాత్రమే పనిచేస్తుంది. ఓకే. సో ఏంటి అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే సో, ఈ ఫ్లెక్స్ బాక్స్ అనేది వన్ డైమెన్షనల్ లేఔట్ మెథడ్. ఓకే. సో, ఇది వర్క్ చేస్తే రో డైరెక్షన్‌లో అయినా వర్క్ చేస్తుంది. లేదా కాలమ్ డైరెక్షన్‌లో అయినా వర్క్ చేస్తుంది. అంతేకాని 2 డైరెక్షన్‌లో ఎట్ ఏ టైమ్ వర్క్ చేయదు. ఏది ఫ్లెక్స్ బాక్స్. బట్ మనకి గ్రిడ్ అని ఉంటుంది. ఓకే. గ్రిడ్ అనేది ఏం చేస్తుంది అంటే బోత్ కాలమ్ అండ్ రో ఈ డైరెక్షన్‌లో బోత్ డైరెక్షన్‌లో ఎట్ ఏ టైమ్ పనిచేస్తుందన్నమాట. బట్ గ్రిడ్ అనేది ఇప్పుడు మనకి కాన్సెప్ట్ కాదు. మన కాన్సెప్ట్ వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్. ఓకేనా. ఇన్ కేస్ మీకు ఫ్లెక్స్ బాక్స్ వచ్చి గ్రిడ్ మీద యూనో ఏమన్నా వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. సో, నేను గ్రిడ్ మీద వీడియో చేస్తాననమాట. ఓకే. సో, ప్రెజెంట్ అయితే మనము ఫ్లెక్స్ బాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకేనా. సో, దానికోసం వచ్చేసి మనకి ఫైల్స్ క్రియేట్ చేయాలి. ఒకటొచ్చేసి హెచ్‌టీఎంఎల్ ఫైల్. ఓకే. సారీ. సో, ఇక్కడ మనము ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అని చెప్పేసి నేను క్రియేట్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఫైల్ వచ్చేసి సీఎస్ఎస్ ఫైల్ దానికోసం స్టైల్ డాట్ సీఎస్ఎస్ అని చెప్పేసి క్రియేట్ చేశాననమాట. ఓకే. సో, ఇక్కడ మనము నార్మల్‌గా ఇలా ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది హెచ్‌టీఎంఎల్. ఓకేనా. సో, ఇదొచ్చేసి దీన్నే బాయిలర్ ప్లేట్ అని గూడా అంటారు. ఓకేనా. సో, నేను నార్మల్‌గా ఫ్లెక్స్ బాక్స్ అని చెప్పి క్రియేట్ చేశాను. ఓకే. సో, నెక్స్ట్ మనం ఇక్కడ ఒక డివిజన్ తీసేసుకుందాము. ఓకే. ఇదొక పేరెంట్ లాగా పనిచేస్తుంది. పేరెంట్ కంటైనర్ లాగా. ఓకే. సారీ. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనదర్ డివ్ తీసుకుందాము. సో, ఇందులో మనము ఒక 4 డివ్స్ తీసుకుందాము. చిల్డ్రన్స్ ఓకేనా. మెయిన్ డివ్ వచ్చేసి ఇది. దాని లోపల చిల్డ్రన్స్ ఒక 4 డివిజన్స్ తీసుకుందామన్నమాట. ఓకే. ఓకే. సో, హియర్ 2 అండ్ 3 అండ్ 4. ఓకే. సో, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీఎస్ఎస్‌ని లింక్ చేయాలి. ఓకేనా. లింక్ చేస్తే మనకి ఒక పనయిపోతుంది. సో, లింక్ అని చెప్పి ట్యాగ్ ఉంటుంది. సో, దాంతోటి మనము రిలేషన్ అని చెప్పేసి ఆర్‌ఈఎల్‌తో రిప్రజెంట్ చేస్తారన్నమాట. అదొక అట్రిబ్యూట్. సో, ఇక్కడ మనము స్టైల్ షీట్ అని చెప్పేసి రాయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్‌రెఫ్ అని ఉంటుంది. హెచ్‌రెఫ్ ఇన్ ద సెన్స్ హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. ఓకే. ఇక్కడ మన సీఎస్ఎస్ ఫైల్ యొక్క పాత్ ఇవ్వాలి. సో, ఈ పాత్‌ని ఏమంటారంటే రిలేటివ్ పాత్ అంటారు. ఓకేనా. సో, మనకి పాత్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో అబ్సల్యూట్ పాత్, ఇంకోటేమో రిలేటివ్ పాత్. సో, మనం ఇచ్చిన ఇది ఏదైతే ఉందో వితిన్ ద ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్‌కి మనము లింక్ చేయాలి అంటే ఇది రిలేటివ్ పాత్ అంటారు. ఓకేనా. సో, అబ్సల్యూట్ పాత్ అంటే మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో, మన సీఎస్ఎస్ ఫైల్‌కైతే లింక్ చేసేసుకున్నామన్నమాట. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్లాసెస్ యాడ్ చేద్దాం అన్నిటి కలిపి. ఓకేనా. ఎందుకంటే వీటికి కొద్దిగా స్టైల్స్ చేయాలి. ఓకేనా. సో, ప్రెజెంట్ మనమైతే విజువల్ రిప్రజెంటేషన్ చూద్దాము. ఫ్లెక్స్ బాక్స్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి. సారీ. ఆహ్, ఇక్కడ కాదు. మనకు కావాల్సింది ఈ పక్కన. ఓకే. సో, ఇక్కడ మనము క్లాస్ అని చెప్పేసి ఓకేనా. బాక్స్ అని చెప్పేసి రాద్దాం. ఎందుకంటే దీన్ని మనం ఇలా బాక్స్‌లా రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో, అదే విజువల్ రిప్రజెంటేషన్ కోసం. ఓకే. సో, నేను నార్మల్‌గా అది క్లాస్ కాబట్టి మనము డాట్ ద్వారా తీసేసుకుంటాము. ఎందుకంటే ఇది క్లాస్. మనం క్లాస్ అట్రిబ్యూట్ తోటి సెలెక్ట్ చేసాం కాబట్టి ఇది క్లాస్ అయితే డాట్‌తో యూజ్ చేయాలి. అంటే డాట్‌తో రిప్రజెంట్ చేయాలి ఇలా. సో, లేదు అంటే మనకి ఐడీ అయిందనుకోండి మనం హాష్ పెట్టాలన్నమాట. హాష్. నేను కంటైనర్‌కి ఐడీ తీసుకుంటాను నెక్స్ట్. సో, దానప్పుడు మనం అది డిస్కస్ చేద్దాం. ఓకే. సో, దీనికి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనము ఆక్వా అని చెప్పేసి చూద్దాము. ఓకే. సో, మనము ఇది ఫస్ట్ అవుట్‌పుట్ చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. ఓకేనా. యాహ్! సో, ఇక్కడ మనం గో లైవ్ అని క్లిక్ చేస్తే మనకి 1, 2, 3, 4 అని చెప్పేసి వచ్చింది. ఓకే. నేను ఇది ఇలా సైడ్‌కి అనేసుకుంటా. సో, ఈ సైడ్‌కి నా కోడ్ ఎడిటర్‌ని పెట్టేస్తా. ఓకే. సో, ఓకే. నౌ ఇట్స్ లుకింగ్ గుడ్. ఎందుకంటే మనం ఇక్కడ కోడ్ ఎడిట్ చేయగానే మనకి ఈ రైట్ సైడ్‌లో బ్రౌజర్‌లో మనకి అవుట్‌పుట్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో, ఇక్కడ మనకి ఇవి ఏదైతే 4 ఎలిమెంట్స్ ఉన్నాయో అవి కంబైన్‌గా అయినట్టు కనిపిస్తున్నాయి. అవునా? అన్నీ ఒక దాంట్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో, దానికోసం మనం ఏం చేయాలి అంటే దీనికి ఒక కొంచెం హైట్
ఓకే. హైట్ వచ్చేసి ఒక 50 పిక్సెల్స్. ఓకే. మనం విడ్త్ కూడా యాడ్ చేసుకోవచ్చు. విడ్త్ వచ్చేసి ఒక 50 పిక్సెల్స్ లెట్స్ సే. ఓకే. వచ్చేసింది. సో, నెక్స్ట్ దీనికి మార్జిన్ యాడ్ చేద్దాం. మార్జిన్ ఏం చేస్తుంది అంటే చుట్టుపక్కల అంటే 4 డైరెక్షన్స్‌లో మనకి స్పేస్ యాడ్ చేస్తుంది. ఓకేనా. నౌ ఇండివిడ్యువల్‌గా అయిపోయినాయన్నమాట. ఓకేనా. సో, మనం మళ్ళీ టెక్స్ట్ అలైన్ అని చెప్పి చేద్దాము. టెక్స్ట్ అలైన్ నేను ఏంటి చేస్తా అంటే సెంటర్ అంటే ఇది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే టెక్స్ట్ ఉందో అది ఇక్కడ స్టార్టింగ్ నుంచి సెంటర్‌కి తీసుకొస్తుంది. ఈవెన్ వి కెన్ హావ్ ఎండ్ ఆల్సో. ఎండ్ అంటే ఎండ్‌కెళ్ళిపోతుంది. బట్ మనకి ఎండ్‌కొద్దు సెంటర్‌కి చేసేద్దాం. ఓకే. అండ్ మనం ఫాంట్ సైజ్‌ని ఇంక్రీజ్ చేద్దాం. అది చిన్నగా ఉంది గదా! 1, 2, 3, 4 అనే నంబర్స్. సో, దీన్ని మనం కొద్దిగా ఒక 25 అలా పెడదాము. యాహ్! నౌ లుకింగ్ గుడ్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. ఓకే. సో, నెక్స్ట్ మనము ఈ ఏదైతే డివ్ ఉందో, ఈ డివ్‌కి మనము ఒక ఐడీ తీసుకుందాం. ఓకే. ఎందుకంటే మనము ఫ్లెక్స్ తోటి వర్క్ చేయాలంటే మనం పేరెంట్ ఏదైతే పేరెంట్ ఎలిమెంట్ ఉంటుందో దాంతోటి వర్క్ చేస్తామనమాట. ఓకేనా. సో, ఫ్లెక్స్‌తో వర్క్ చేయాలంటే. ఇవి వచ్చేసి ఏంటి అంటే చిల్డ్రన్స్ ఇవి ఐటెమ్స్ అంటారు. ఇదొచ్చేసి పేరెంట్. ఓకేనా. సో, మనం ఫ్లెక్స్‌తో వర్క్ చేయాలంటే పేరెంట్‌కి మాత్రమే అంటే పేరెంట్ డివిజన్ ఏదైతే ఉంటుందో దాంతో మాత్రమే మనము వర్క్ చేస్తామన్నమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ ఐడీ, క్లాస్ ఆర్ ట్యాగ్ ఏదైనా పర్లేదు. ఓకే. సో, ఇక్కడ ఐడీ నేను కంటైనర్ అని చెప్పి తీసేసుకుంటున్నా. ఏదైనా పర్లేదు. కంటైనర్ ఆర్ పేరెంట్ ఇంకేది పేరు పెట్టుకున్నా ప్రాబ్లమ్ లేదు. సో, ఇక్కడ స్టైల్స్‌కొచ్చేసి నేను ఇలా హాష్ పెట్టేసి నేను ఇలా సెలెక్ట్ చేశాను. అది ఐడీ కాబట్టి ఇది హాష్‌కి ఇలా వస్తుందన్నమాట. ఓకేనా. సో, దీనికంటే ముందు మనకి బ్రౌజర్‌లో ఏమైతుంది అంటే బై డిఫాల్ట్‌గా కొన్ని ప్యాడింగ్, మార్జిన్ అలా ఉంటాయన్నమాట. బై డిఫాల్ట్‌గా సీఎస్ఎస్ అప్లై అయ్యి ఉంటుందన్నమాట. సో, దానికి మనం ఏం చేద్దామంటే మార్జిన్ 0 ఓకే. రీసెట్ చేస్తున్నామన్నమాట. ఓకే. డిఫాల్ట్‌గా ఉన్న సీఎస్ఎస్ ఏదైతే ఉంటుందో సో, దాన్ని రీసెట్ చేస్తున్నామన్నమాట. సో, ఇలా మనకి 3 ప్రాపర్టీ తోటి మనకి రీసెట్ అయిపోతుంది. సో, ఇది మార్జిన్ 0 చేసేస్తది ఏదైనా డిఫాల్ట్‌గా ఉంటే. ప్యాడింగ్ కూడా 0 చేసేస్తున్నాం. బాక్స్ సైజింగ్ అంటే మనకి బాక్స్ మోడల్‌లో ఉంటుందన్నమాట. సీఎస్ఎస్‌లో మనకి బాక్స్ మోడల్ అని ఉంటుంది. ఓకే. సో, అది ఈ బాక్స్ సైజింగ్ అనేది అందులో వస్తుందన్నమాట. సో, మేబీ మీకు బాక్స్ మోడల్ ఐడియా ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. వాట్ ఈస్ మీన్ బై బాక్స్ సైజింగ్. సో, మేబీ మీకు ఇంకా కావాలి దాని గురించి ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ అంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను దాని మీద వీడియో చేస్తానన్నమాట. ఓకే. సో, యాహ్! అది మ్యాటర్. యాహ్! సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫ్లెక్స్ కాబట్టి సో, మనము మనకి ఫ్లెక్స్‌తో వర్క్ చేయాలి కాబట్టి మనకి డిస్‌ప్లే అని చెప్పి ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో, డిస్‌ప్లేలో చాలా వాల్యూస్ ఉంటాయి యాక్చువల్లీ. ఓకే. మనకి ఇన్‌లైన్ అని చెప్పేసి ఇన్‌లైన్ బ్లాకు, డిస్‌ప్లే నన్ను అలా చాలా ఉంటాయి. ఓకేనా. సో, మనకు బట్ అవి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మనం డిస్‌ప్లే ఫ్లెక్స్‌తో వర్క్ చేస్తున్నాం కాబట్టి, ఫ్లెక్స్ బాక్స్‌తో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి ఫ్లెక్స్ అని చెప్పేసి వాల్యూ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డిస్‌ప్లే ఫ్లెక్స్ అని టైప్ చేయగానే మనకి చూసారా? మనకి అన్నీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కెళ్ళిపోతాయి. అవునా? ఎళ్ళిపోయాయి సారీ. సో, ఇందాక మనకి టాప్ టు బాటమ్ ఉండే. ఇప్పుడు మనకి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ ఎళ్ళిపోతున్నాయి. అవునా? అంటే ఇందాక కాలమ్‌లో ఉండే. టాప్ నుంచి ఇలా బాటమ్‌కి కాలమ్ వైస్‌గా ఉండే. బట్ ఇప్పుడొచ్చేసి మనకి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ అలా రో వైస్‌లో ఎళ్తుంది. అవునా? సో, ఇది డైరెక్షన్ అన్నమాట. ఇందాక కాలమ్ డైరెక్షన్, ఇది రో డైరెక్షన్. ఓకే. సారీ. సో, మనకి ఈవెన్ డైరెక్షన్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పాను కదా! సో, మనకి ఫ్లెక్స్ బాక్స్ అనేది ఎయిదర్ కాలమ్‌లో అయినా పనిచేస్తుంది. అంటే కాలమ్ డైరెక్షన్‌లో అయినా పనిచేస్తుంది. లేదా రో డైరెక్షన్‌లో అయినా పనిచేస్తుంది. సో, ఇప్పుడు బై డిఫాల్ట్‌గా ఇది రో డైరెక్షన్‌లో ఉంది. ఓకేనా. సో, మనం డైరెక్షన్ కూడా చేంజ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లెక్స్ డైరెక్షన్. ఓకేనా. సో, మనకి ఫ్లెక్స్ డైరెక్షన్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఓకేనా. సో, ఇది బై డిఫాల్ట్‌గా రో అని చెప్పి యాడ్ చేశామనుకో సో, ఇది బై డిఫాల్ట్‌గా రో అని చెప్పేసి తీసేసుకోండి. ఈవెన్ దో మనం రో అని రాసినా, రాయకున్నా ప్రాబ్లమ్ లేదు. ఓకేనా. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటి ఉంటుందంటే రివర్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. రివర్స్ అంటే మనకి రివర్స్‌లో స్టార్ట్ అయితుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ సైడ్. ఓకే. రివర్స్ అది. ఓకే. సో, ఇలా చూడండి 1, 2, 3, 4 అని చెప్పి రివర్స్‌లో ఉంది. సో, అది రివర్స్. నార్మల్‌గా డిఫాల్ట్‌గా అయితే రో అని ఉంటుంది. ఓకే. రివర్స్ అని చెప్పి మనం రాసేసుకోవచ్చు. నో ఇష్యూస్. ఓకేనా. సో, మనకి ఇంకొకటి ఉంటుంది. ఫ్లెక్స్ డైరెక్షన్ దట్ ఈస్ కాలమ్. ఓకేనా. కాలమ్ అంటే మనకి టాప్ టు బాటమ్ ఇలా వస్తుందన్నమాట. ఇందాక మనము ఫ్లెక్స్ బాక్స్ ఇలా డిస్‌ప్లే ఫ్లెక్స్ యాడ్ చేయకముందు మనకి ఏదైతే క్రియేట్ చేసామో ఐటెమ్స్ అలానే యాజ్ టీజ్‌గా వచ్చేసింది. ఇదొచ్చేసి కాలమ్. ఓకేనా.
మనకి కాలమ్ రివర్స్ అని కూడా ఉంటుంది. బట్ ఇక్కడ చూసారా మనకి రివర్స్ ఇక్కడ నుంచి వచ్చింది. బట్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఈ డౌన్ నుంచి ఇలా స్టార్ట్ అవ్వాలి. బట్ అవ్వలేదు. ఎందుకు? ఎందుకు అంటే సో ఇక్కడ ఏమైతదంటే సో ఏవైతే మనం 4 ఐటెమ్స్ తీసుకున్నామో ఈ 4 ఐటెమ్స్ వరకు మాత్రమే మనకి హైట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ టాప్ నుంచి బాటమ్ వరకి ఇక్కడ ఏదైతే ఈ లాస్ట్ ఐటెమ్ ఉందో అక్కడి వరకు మాత్రమే హైట్ అనేది తీసేసుకుంటుందనమాట. ఈ కిందున్న హైట్ ఏదైతే ఉందో, స్పేస్ ఉందో అది వీటికి యాక్సెస్ ఉండదు. ఓకేనా? వాటికలా యాక్సెస్ ఉండాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ హైట్ అని చెప్పి మనం మెన్షన్ చేయాలన్నమాట. 100% వ్యూ హైట్. ఓకేనా? సో ఇప్పుడు చూసారా మనకి ఏదైతే మనకి వెబ్ పేజ్ ఉందో, సో ఈ పేజ్‌లో ఉన్న 100% స్పేస్‌ని తీసేసుకో. హైట్ ఏదైతే 100% ఉందో అంతా తీసేసుకో అని చెప్పేసి మనము ఇలా మెన్షన్ చేశామన్నమాట. సో ఇప్పుడు అందువల్ల ఇది ఏమైంది అంటే ఇందాక ఇక్కడి వరకే ఆగింది. సో అక్కడ వరకు రిస్ట్రిక్ట్ చేసుకొని ఉండే. సో ఇప్పుడు మనకి ఇక్కడి వరకి వచ్చేసిందన్నమాట. ఓకేనా? సో యాహ్! ఇలా మనకి డైరెక్షన్స్ ఉంటాయి. ఒకటి రో రో రివర్స్. రో అనేది బై డిఫాల్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ కాలమ్, కాలమ్ రివర్స్. ఓకే. సో నేను కామెంట్ చేస్తున్నా. నేను నార్మల్‌గా ఇది కాలమ్ రివర్స్ కాదు. రో అని చెప్పేసి బై డిఫాల్ట్‌గా పెట్టేసి కామెంట్ చేసేస్తున్నా. నెక్స్ట్ మనకొచ్చేసి ఆహ్, హైట్ అని చెప్పేసి ఉంది కదా! సో దాన్ని కూడా నేను కామెంట్ చేసేస్తున్నా అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జస్టిఫై కంటెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? ఈ జస్టిఫై కంటెంట్ అనేది ఏం చేస్తుంది అంటే, మనకి ఏవైతే ఈ ఐటెమ్స్ ఉన్నాయో, ఐటెమ్స్ అంటే ఇవే ఈ ఆహ్, యూ నో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయో ఓకే. సో వాటిని ఎక్కడ మనము కంటెంట్‌ని జస్టిఫై చేయాలి. లైక్ సెంటరా లేదు అంటే ఎండ్‌కా అని చెప్పి నార్మల్‌గా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ వాల్యూ వచ్చేసి స్టార్ట్ అని ఉంటుంది. ఓకేనా? స్టార్ట్ అనేది బై డిఫాల్ట్‌గా ఉంటుందన్నమాట. డిఫాల్ట్ వాల్యూ అది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి అంటే స్టార్ట్ అని పెట్టినా, పెట్టకపోయినా బై డిఫాల్ట్‌గా అలానే ఉంటుందన్నమాట. ఓకేనా? సో మనకి దీనికి ఆల్టర్‌నేటివ్‌గా ఫ్లెక్స్ స్టార్ట్ అని కూడా ఉంటుంది. ఓకేనా? ఫ్లెక్స్ స్టార్ట్. ఓకే. ఫ్లెక్స్ స్టార్ట్ అని చెప్పి రాసినా, లేదు అంటే నార్మల్‌గా స్టార్ట్ అని పెట్టి రాసినా నో ఇష్యూస్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. సో సెంటర్ అంటే మనకి ఎగ్జాక్ట్‌లీ సెంటర్‌లో ఎళ్తుంది. బట్ ఇక్కడ చూసారా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డైరెక్షను, రో డైరెక్షన్. ఇలా లెఫ్ట్ నుంచి రైట్‌కెళ్తుంది. ఓకేనా? సో అది రో డైరెక్షన్‌లో సెంటర్‌లో ఉందన్నమాట. ఇలా ఎళ్తుంది. ఓకేనా? సో అదన్నమాట. సో నెక్స్ట్ మనకి ఎండ్ అని ఉంటుంది. ఓకేనా? ఎండ్ అని ప్రెస్ చేయగానే చూసారా ఎండ్‌కెళ్ళిపోయింది. సో దీనికి ఆల్టర్‌నేటివే ఫ్లెక్స్ ఎండ్. ఓకే. ఇందులోనే మనకి ఇంకా 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ అంటే వాల్యూస్ ఉంటాయి. ఒకటొచ్చేసి స్పేస్ అరౌండ్ అని ఉంటుంది. సో చూసారా? సో స్పేస్ అరౌండ్ అంటే చుట్టూరుగా ఈ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో చుట్టూరుగా స్పేస్ అనేవి ఈక్వల్‌గా షేర్ చేసుకుంటాయన్నమాట. ఓకేనా? మనకి స్పేస్ ఈవెన్‌లీ అని గూడా ఉంటుంది. సో ఏవైతే ఈ స్పేస్ మధ్యలో మధ్యలో ఉందో అది ఈవెన్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంకోటి స్పేస్ బిట్వీన్ అని ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏమైతుంది అంటే ఈ స్టార్టింగ్‌లో ఉన్న, ఈ ఎండింగ్‌లో ఉన్న స్పేస్ అనేది ఏముండదు. సో అవి ఎండ్‌కెళ్ళిపోతాయి. బట్ ఈ మధ్యలో ఐటెమ్స్‌లో ఉన్న స్పేస్ మాత్రము సో సమానంగా ఈక్వల్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది మనకి జస్టిఫై కంటెంట్. సో ఇది వచ్చేసి ఫర్ రో డైరెక్షన్. ఓకేనా? ఈ రో డైరెక్షన్‌లో ఇలా వర్క్ అయితుంది. ఓకేనా? మనం అలానే కాలమ్ డైరెక్షన్ కూడా వర్క్ చేయించవచ్చు. సో అంటే వర్క్ అవుతుంది. అది ఎలా అంటే మనం కాలమ్ అని పెట్టాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనము బై డిఫాల్ట్‌గా ఓకే. వెయిట్. స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. డిఫాల్ట్‌గా స్టార్ట్. మనం రాసినా రాకపోయినా బై డిఫాల్ట్‌గా స్టార్ట్ ఆర్ ఫ్లెక్స్ స్టార్ట్ ఏదైనా ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఇంకోటేంటి అంటే సెంటర్ అని ఉంటుంది. ఓకే. సెంటర్ అని చెప్పేసి రాసినా బట్ సెంటర్‌కి పోవట్లే ఏంట్రా సాయి? ఏమైంది సాయి పోవట్లేదు సాయి అని చెప్పేసి అడగొచ్చు మీరు. అవునా? బట్ ఇక్కడ ఏంటి అంటే మనం ఎప్పుడైనా గాని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనము డైరెక్షన్ కాలమ్‌తో వర్క్ చేస్తున్నామనుకో, సో ఇక్కడ మనకి ఈ స్పేస్ అనేది ఇక్కడి వరకే రిస్ట్రిక్ట్ అయి ఉంటదన్నమాట. ఓకేనా? బట్ ఇక్కడ మనము ఇందాక హైట్ అని చెప్పి రాసాము. బట్ ఇప్పుడు మనం కామెంట్ చేసాం. కామెంట్ చేస్తే అది వర్క్ అవ్వదన్నమాట. ఓకేనా? ఇన్‌కేస్ మీకు కామెంట్స్ అంటే ఏంటో ఐడియా ఉంటే సో అది తెలుస్తది. ఓకేనా? సో మనకి కామెంట్ చేసిన ఏదైతే కోడ్ ఉంటదో అది వర్క్ అవ్వదన్నమాట. ఓకేనా? సో అందువల్ల మనకి ఏదైతే స్పేస్ ఉందో ఇది ఇక్కడి వరకే ఉంటుంది. ఇదంతా స్పేస్ ఈవెన్ మనకు కనిపించినా గాని అది తీసుకోదు. మనకు కనిపిస్తది బట్ ఇంటర్నల్‌గా తీసుకోదు. ఓకేనా? దానికోసం మనం వచ్చేసి ఏం చేయాలంటే ఈ హైట్ ఏదైతే ఉందో 100% వ్యూ పోర్ట్ హైట్ తీసేసుకోరా బాబు అని చెప్పి మనం చెప్పాలన్నమాట. సో ఇప్పుడు చూసారా మనకి హైట్ అని చెప్పి మళ్ళీ ఇది అన్‌కామెంట్ చేయగానే మనకి సెంటర్‌లో వచ్చింది. అవునా?
సో, చూసారా సెంటర్ అనంగానే సెంటర్‌లోకొచ్చింది. మనకి ఈవెన్ మనకి ఎండ్ అని కూడా ఉంటుంది. ఓకే. ఎండ్ అనగానే ఎండ్‌కొచ్చింది. దీనికి ఆల్టర్‌నేటివే ఫ్లెక్స్ ఎండ్. ఓకే. సో, ఇందులో మళ్ళీ మనకి స్పేస్ అరౌండ్ ఓకే. చూసారా సేమ్ మళ్ళీ స్పేస్ బిట్వీన్ ఓకే. సేమ్ మళ్ళీ సేమ్ ఈవెన్‌లీ అలా మనకి ఉంటుందన్నమాట. ఓకేనా. సో, ఇది ఫ్లెక్స్ డైరెక్షన్‌కన్నమాట. ఓకే. డైరెక్షన్ కాలమ్‌కి ఇది. మనం నార్మల్‌గా మళ్ళీ నేను బ్యాక్ టు రో పెట్టేసి ఇది మళ్ళీ జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అని చెప్పేసి ఓకే. స్టార్ట్ పెట్టేసి అండ్ డిఫాల్ట్‌గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి పెట్టేసి నేను కామెంట్ చేస్తున్నా. ఈవెన్ హైట్ కూడా ఇప్పుడు మనకు ప్రెజెంట్ అవసరం లేదు. ఓకేనా. బట్ మనం ఈ ఫ్లెక్స్ అనేది ఏదైతే ఉందో అది కావాలి. ఆ వితౌట్ ఫ్లెక్స్ మనం ఏం చేయలేమనమాట. అంటే అది ఉంటేనే ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఇవి వర్క్ అవుతాయన్నమాట. హైట్ తప్ప. హైట్ అనేది ఎక్కడ పెట్టేసినా వర్క్ అయితుంది. బట్ ఈ డైరెక్షను, జస్టిఫై కంటెంట్ అనేవి ఆ డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఉంటేనే వర్క్ అయితుందన్నమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అలైన్ ఐటెమ్స్ అని ఉంటుంది. ఓకేనా. సో, ఈ అలైన్ ఐటెమ్స్ కూడా మనకి నార్మల్‌గా స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో, ఇప్పుడు ఇది వచ్చేసి డైరెక్షను పైనుంచి అంటే టాప్ నుంచి బాటమ్‌కి వర్క్ అయితుందన్నమాట. ఓకేనా. సో, ఇప్పుడు స్టార్ట్ అంటే బై డిఫాల్ట్‌గా స్టార్ట్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు సెంటర్ అని చెప్పి పెట్టా అనుకో, బట్ సెంటర్ రాలేదు. ఎందుకు రాలేదు? అగైన్ ఎందుకు? సో, మేబీ మీకు ఐడియా ఉంది అంటే సో, ఏంటి అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ సెంటర్ ఎందుకు రాలేదు అంటే హైట్ యాడ్ చేయాలి మళ్ళీ. సో, చూసారా? హైట్ యాడ్ చేయంగానే మరి సో, మనకి మళ్ళీ సెంటర్‌లోకొచ్చేసింది. ఓకేనా. అలానే మనకి ఇది ఎండ్, ఎండ్ ఆర్ ఫ్లెక్స్ ఎండ్ ఏదైనా ప్రాబ్లమ్ లేదు. ఎండ్ ఆర్ ఫ్లెక్స్ ఎండ్. సో, చూసారా? మనకి ఎండ్‌కొచ్చేసింది. ఓకేనా. సో, అలానే మనము వీటికి డైరెక్షన్ గూడా ఉంటది. దీంట్లో మనకి స్పేస్ బిట్వీన్ అవన్నీ ఏముండవు. ఓన్లీ స్టార్ట్, సెంటర్, ఎండ్. ఓకేనా. ఈవెన్ మనము కాలమ్ కూడా పెట్టేయొచ్చు. సో, చూసారా మనము స్టార్ట్, ఎండ్ అంటే ఇటు ఈ రైట్ సైడ్ ఎండ్‌కెళ్ళిపోయినాయి. ఓకేనా. సెంటర్ అంటే సెంటర్‌లోకొచ్చేస్తాయి. ఓకే. స్టార్ట్ అంటే నార్మల్‌గా బై డిఫాల్ట్‌గా స్టార్ట్‌లో వచ్చేస్తాయన్నమాట. ఓకేనా. సో, అది మ్యాటర్. ఇవి అలైన్ ఐటెమ్స్. ఓకేనా. సో, నేను మళ్ళీ ఇది బ్యాక్ టు రో పెట్టేసి నేను కామెంట్ చేసేస్తున్నా. ఇది హైట్ కూడా ఇప్పుడు మనకు ప్రెజెంట్ అవసరం లేదు. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి వ్రాప్ అని ఉంటుంది. సో, మనకి ఫ్లెక్స్ వ్రాప్ అని ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. బట్ ఫ్లెక్స్ వ్రాప్ తోటి వర్క్ చేయాలంటే మనకి ఎక్స్‌ట్రా ఈ ఇలాంటి యూ నో ఐటెమ్స్ చాలా కావాలన్నమాట. సో, దానికి మనం ఏం చేస్తాం జస్ట్ ఇలా కాపీ చేసి వీటిని మళ్ళీ పేస్ట్ చేద్దాం. ఓకే. 5, 6, 7, 8 ఓకే. నేను మళ్ళీ వీటినే కాపీ చేసి ఓ 20 అలా తీసుకుందాము. నో ఇష్యూస్. ఓకే. సో, యాహ్! హ్మ్. 9, 10, 11, 12, 13, 14, 15, 16 యాహ్! మేబీ ఒక 4 ఒక 20 అలా అయితే మనకి నాకు తెలిసినంత వరకి బాగొస్తదనుకుంటున్నా. సో, ఎందుకంటే అది ఓవర్‌ఫ్లో అవ్వాలన్నమాట. కంటెంట్ అనేది మన వెబ్ పేజ్‌ని దాటేసెళ్ళాలి. సో, అందుకే మనకు ఇవన్నీ కష్టాలన్నమాట. ఓకే. సో, అందుకే ఇవన్నీ రాయాల్సొస్తుంది. సో, 20 యాహ్! 21 లెట్స్ సే 21 యాహ్! సో, యాస్ యూ కెన్ సీ ఇక్కడ మనము ఎప్పుడైతే 21 అలా రాసామో ఇక్కడ చూసారా మనకి ఓవర్‌ఫ్లో అయితుంది కంటెంట్. కంటెంట్ ఓవర్‌ఫ్లో అవ్వడం అంటే ఈ మన వెబ్ పేజ్‌ని దాటేసి ఈడ సైడ్‌కి మనకి ఎక్స్‌ట్రా స్క్రోల్ బార్ గూడా వస్తుంది. సో, అదే మనం ఇందాక ఒక 10 పెట్టామనుకోండి నేను కొన్ని కామెంట్ చేస్తున్నా 11 సో, చూసారా మనకి 11 వరకి వచ్చాయి కరెక్ట్‌గానే. బట్ ఇక్కడ మనకి స్క్రోల్ బార్స్ ఏం రాలేదు. రైట్ సైడ్‌లో ప్లస్ డౌన్‌లో ఓకేనా. సో, ఇప్పుడు మనం అదే అన్‌కామెంట్ చేసామనుకోండి ఈ డివ్స్ అన్నీ. సో, చూసారా ఇక్కడ మనకి స్క్రోల్ బార్ వచ్చింది కింద. అలానే మనకి రైట్ సైడ్ అయితే ఏం రాలేదు. ఓకే. కింద అయితే వచ్చింది. అవునా? సో, ఇక్కడ మనకి చూసారా ఇలా వచ్చింది. ఇక్కడ ఏమైతుందంటే మనకి కంటెంట్ అనేది మన వెబ్ పేజ్ దాటేసి ఓవర్‌ఫ్లో అయితుందన్నమాట. ఓకేనా. సో, దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే, సో, మనకి ఫ్లెక్స్ వ్రాప్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటది. ఓకేనా. ఈ ప్రాపర్టీ ఏం చేస్తదంటే, మనకి ఈ నో వ్రాప్ అని చెప్పేసి వాల్యూ ఇది బై డిఫాల్ట్‌గా నో వ్రాప్ అని చెప్పేసి ఉంటుంది. మనం యాడ్ చేసినా, చేయకున్నా బై డిఫాల్ట్‌గా అలానే ఉంటుందన్నమాట. ఓకేనా. సో, ఇది మళ్ళా వ్రాప్ అని చెప్పేసి ఒకటుంటుంది. ఓకేనా. వ్రాప్ అని చెప్పేసి రాస్తే ఏమైతదంటే, సో, ఏదైతే ఓవర్‌ఫ్లో అయిన కంటెంట్ ఉంటదో, సో, ఇక్కడ నుంచి మనకి ఇందాక కంటెంట్ ఓవర్‌ఫ్లో అయింది కదా! ఆ కంటెంట్ మొత్తం డౌన్‌కొచ్చేస్తదనమాట. సో, చూసారా మనకి 11 నుంచి
మళ్ళీ 12, 13 అనేది ఈ సైడ్‌కి పోకుండా ఇటు కిందికొచ్చేసింది. అవునా? అది వ్రాప్. ఓకేనా? మనకి వ్రాప్ రివర్స్ అని గూడా ఉంటుంది. ఓకేనా? వ్రాప్ రివర్స్. సో, ఇక్కడ నుంచి 1 అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పోతది. ఇలా 1, 2, 3, 4 ఇట్లా పైకి అలా ఎళ్ళిపోతాయన్నమాట. సో, చూడండి. 1, 2, 3 ఇలా పైకి ఎళ్ళిపోయి ఇలా ఎళ్ళిపోయిందన్నమాట. చూసారా? అది వ్రాప్ రివర్స్. ఓకే. వ్రాప్ వేరు, రివర్స్. వ్రాప్ అంటే టాప్ నుంచి ఇలా వస్తది. ఓకే. అదే రివర్స్ అంటే మనకి కింది నుంచి పైకెళ్ళిపోతాయి. చూసారా? రివర్స్ డైరెక్షన్. ఓకేనా. సో, ఇలా అన్నమాట. సో, నేను నార్మల్‌గా వ్రాప్ చేస్తా. రివర్స్ అనేది చాలా రేర్ కేసెస్‌లో ఏమో నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. రివర్స్ అనేది ఎప్పుడైనా రో రివర్స్ కానీ, కాలమ్ రివర్స్ కానీ నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. మాక్సిమం మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రో, కాలము, నార్మల్‌గా వ్రాప్ ఇవే యూజ్ చేస్తాం రియల్ టైమ్‌లో. ఓకేనా. సో, నేనైతే మాక్సిమం రో, కాలమ్ వ్రాప్ అంతేగాని రివర్స్ అనేవి నేనైతే ఎప్పుడు చూడలేదు. సో, మేబీ ఏదైనా సిట్యుయేషన్ వస్తే మాత్రం యూజ్ చేస్తారేమో. సో, నేనైతే ఇప్పుడు యూజ్ చేయలేదన్నమాట. ఓకే. యాహ్! ఇది ఫ్లెక్స్ వ్రాప్ అన్నమాట. ఓకేనా. సో, ఇంకోటి మనకి దీంతో పాటే అలైన్ కంటెంట్ అని చెప్పేసి ఇంకొక ప్రాపర్టీ ఉంటుందన్నమాట. ఓకేనా. సో, అలైన్ కంటెంట్ అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో, అలైన్ కంటెంట్ అండ్ ఫ్లెక్స్ వ్రాప్ అనేవి బోత్ దోస్తులన్నమాట. ఈ 2 మంచి దోస్తులు. దోస్తులంటే ఫ్రెండ్స్. ఓకేనా. సో, ఈ ఏదైతే ఈ 2 ఉన్నాయో, సో, ఈ ఫ్లెక్స్ వ్రాప్ ఉంటేనే ఈ అలైన్ కంటెంట్ అనే ప్రాపర్టీ వర్క్ అయితుందన్నమాట. లేకపోతే వర్క్ అవ్వదు. ఓకేనా. సో, ఇదెలా అంటే మనం అంటాం గదా! సరే నువ్వొస్తేనే నేనొస్తా లేకుంటే రాను అని జెప్పేసి. ఎటైనా బయటికి పోవడానికైనా, కాలేజ్ పోవడానికైనా లేదంటే ఏటైనా. సో, అలా అన్నమాట. సో, ఇక్కడ ఈ ఫ్లెక్స్ వ్రాప్ అనేది ఉంటేనే ఈ అలైన్ కంటెంట్ అనేది వర్క్ అయితది. లేదు అంటే అసలు వర్క్ గాదు. ఓకే. అది గూడా చూపిస్తా నేను. ఓకేనా. వర్క్ అవుతుందా లేదా అని జెప్పేసి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది యూజ్ ఏంటి అని జెప్పేసి చూద్దాము. ఓకేనా. సో, మనము ఇలా ఫ్లెక్స్ వ్రాప్ అని జెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్రాప్ చేయాలి. ఓకేనా. సో, ఇక్కడ చూడండి అలైన్ కంటెంట్ అని ఉంది. సో, బై డిఫాల్ట్‌గా ఇది స్టార్ట్ వాల్యూ తీసేసుకుంటది. ఓకే. స్టార్ట్. యాహ్! సో, చూడండి మనకి అంటే ఎలాంటి చేంజెస్ లేదు. ఎందుకంటే బై డిఫాల్ట్‌గా స్టార్ట్. నెక్స్ట్ సెంటర్. సెంటర్ రాసినా గాని మనకి మళ్ళీ చేంజ్ లేదు. ఎందుకు? ఎందుకు? సేమ్ యాస్ టీజ్ మనకిక్కడ ఈ హైట్ అనేది ఇక్కడికే రిస్ట్రిక్ట్ అయ్యి ఉందన్నమాట. ఓకేనా. సో, మనం ఏం చేయాలి మళ్ళీ హైట్ అనేది అన్‌కామెంట్ చేయాలి. ఇప్పుడు చూసారా మనకి మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ సెంటర్‌లోకొచ్చేసింది. అవునా? సో, మళ్ళీ మనకి ఇలానే ఎండ్ కూడా ఉంటుంది. ఎండ్ అంటే ఎండ్‌కొచ్చేస్తది. వచ్చేసిందా? అలానే మనకి ఫ్లెక్స్ ఎండ్. ఫ్లెక్స్ ఎండ్ ఆర్ ఎండ్ ఏదైనా ఓకే. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? మళ్ళీ ఇందులోనే మనకి స్పేస్ అరౌండ్ ఉంటుంది. ఓకేనా? స్పేస్ అరౌండ్ చూసారా? స్పేస్ అరౌండ్ అంటే ఈక్వల్‌గా స్పేస్ తీసుకుంటుంది. అలానే స్పేస్ ఈవెన్‌లీ. ఓకే. సేమ్ ఈవెన్‌గా స్పేస్ తీసుకుంటుంది. స్పేస్ బిట్వీన్. ఓకే. వచ్చేసింది. సో, యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ ఈ ఫ్లెక్స్ వ్రాప్ అలైన్ కంటెంట్ అనేది బేస్డ్ ఆన్ డైరెక్షన్‌ని కూడా వర్క్ చేస్తుందన్నమాట. సో, ఇందాక వర్క్ చేసింది రో డైరెక్షన్‌లో. ఓకేనా. బై డిఫాల్ట్‌గా మనం ఇచ్చినా ఇవ్వకపోయినా రో డైరెక్షన్‌లో తీసేసుకున్నది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని కాలమ్‌కి పెడదాం. ఓకేనా. సో, కాలమ్‌కి పెట్టేది ఇక్కడ నేను తీసేసి స్టార్ట్ పెడతా. ఎందుకంటే స్టార్ట్ నుంచే కదా మనకి డిఫాల్ట్‌గా ఉండేది. ఓకేనా. సో, చూడండి మనకి లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది కాలమ్. ఓకేనా. ఇది సెంటర్ అని చెప్పి రాసామనుకోండి. సో, సెంటర్‌లోకెళ్తుంది. మళ్ళీ ఎండ్. ఎండ్ అంటే ఎండ్‌కి ఆర్ ఫ్లెక్స్ ఎండ్ ఆర్ ఫ్లెక్స్ స్టార్ట్. యాహ్! లైక్ దట్. అర్థమైంది కదా! ఓకే. సో, ఇక్కడ మళ్ళీ మనము ఇలా స్పేస్ అరౌండ్ ఓకే. అండ్ స్పేస్ ఈవెన్‌లీ ఓకే. అండ్ స్పేస్ బిట్వీన్ సేమ్ యాస్ ఇట్ ఈజ్. ఓకే. యూ గోట్ ది ఐడియా రైట్? అలా అన్నమాట. సో, సేమ్ వర్క్ అయితుంది. బట్ బేస్డ్ ఆన్ డైరెక్షన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో, ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఆహ్, యో ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ నేను కామెంట్ చేసేసా. ఓకే. హైట్ అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈవెన్ ఇలా ఓకే. ఇది వ్రాప్ సారీ ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ కామెంట్ చేయడం వల్ల ఇది వచ్చేసి మనకి రో డైరెక్షన్‌లో వచ్చేస్తదనమాట. ఓకే. నేనొచ్చేసి ఏం చేస్తున్నా అంటే దీన్ని స్టార్ట్‌లోకి పెడుతున్నా ఆర్ సెంటర్. ఎనీథింగ్ ఈజ్ ఓకే. సెంటర్ అంటే కరెక్ట్‌గా సెంటర్‌కొచ్చింది. సో, నేనేం చేస్తున్నా మళ్ళీ హైట్‌ని కామెంట్ చేస్తున్నా. సో, మనకి ఆహ్, యూ నో ఓకే. ఈవెన్ సెంటర్ నుంచి స్టార్టింగ్‌కెళ్ళిపోయింది. ఎందుకు అంటే మనము హైట్ అనేది తీసేసాం కాబట్టి. సో, నేను స్టార్టింగ్‌లోకి తీసేసుకున్నా ఇప్పుడు. ఓకేనా. సో, ఇప్పుడేంటి అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ ఫ్లెక్స్ వ్రాప్ ఉంటేనే అలైన్ కంటెంట్ వర్క్ చేస్తదనమాట. సో, ఇప్పుడు నేను ఫ్లెక్స్ వ్రాప్‌ని తీసేస్తున్నా. తీసేయడం అంటే కామెంట్ చేస్తున్నా. కామెంట్ చేస్తే అది రీచ్ చేయదనమాట కోడు. బ్రౌజరు అనేది ఏం చేస్తదంటే కోడ్‌ని రీచ్ చేయదు కామెంట్‌లో ఉన్నదాన్ని.
ఓకేనా. ఇప్పుడు చూడండి మనము చూసారా? సో, మనకి అంతకుముందు ఎలా వచ్చిందో అలా మనకి మళ్ళీ ఇక్కడ కింద ఇదంతా మళ్ళీ ఓవర్‌ఫ్లో అయితుంది. అవునా? ఈవెన్ ఇక్కడ నువ్వు సెంటర్ అని పెట్టు ఆర్ ఈవెన్ ఇక్కడ నార్మల్‌గా హైట్ అని పెట్టండి. ఏం పెట్టినా గానీ సో, మనకు వర్క్ అవ్వదు. ఓకేనా. ఇక్కడ నార్మల్‌గా సెంటర్, ఎండ్ ఓకేనా. ఇక్కడ హైట్ ఏది పెట్టినా గానీ వర్క్ అవ్వదు. ఎందుకు అంటే మనకి ఫ్లెక్స్ ర్యాప్ అనేది లేదన్నమాట. సో, ఇందాక చెప్పినట్టు ఫ్లెక్స్ ర్యాప్ అండ్ అలైన్ కంటెంట్ అనేది 2 మంచి దోస్తులు. ఓకేనా. ఇప్పుడు చూడండి. మనకి ఇది ఉంటే ఇప్పుడు వర్క్ అయింది. చూసారా ఎండ్‌కొచ్చేసింది. హైట్ యాడ్ చేసినాం మనం. మళ్ళీ ఫ్లెక్స్ ర్యాప్ అని చెప్పేసి పెట్టేసినాం అన్నమాట. సో, మనం సెంటర్ ఇలా సెంటర్‌లోకి పెట్టేస్తే సెంటర్‌లోకి. ఓకేనా. సో, ఇది అన్నమాట మ్యాటర్. ఓకేనా. సో, ఇదొచ్చేసి మనకి బేసిక్‌గా మెయిన్ ఫ్లెక్స్ బాక్స్. ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేసి ఓకేనా. నెక్స్ట్ మనకి ఐటెమ్స్ ఉంటాయి. ఐటెమ్స్ అంటే ఇవే 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఇవి ఉన్నాయా? వీటిని ఐటెమ్స్ అంటారు. ఓకేనా. మనం ఇప్పుడు ఐటెమ్స్‌తో ఎలా వర్క్ చేయాలని చెప్పేసి చూద్దాము. సో, వాటి కోసం మనకి ఇవన్నీ అవసరం లేదు. ఓకే. నేను జస్ట్ ఒక 4 తీసుకుంటా. మనం ఇనిషియల్‌గా 4 తీసుకొని ఉండే కదా! సో, అలా. ఓకేనా. సో, మనం ఇక్కడ ఎక్స్‌ట్రా క్లాసెస్ యాడ్ చేద్దాం వీటికి. ఓకేనా. లైక్ బాక్స్ 1 అని చెప్పేసి. ఓకేనా. ఇలా మనము ఎన్ని క్లాసెస్ అంటే అన్ని క్లాసెస్ యాడ్ చేసుకోవచ్చు ఎక్స్‌ట్రాగా. దట్ ఈస్ ఫైన్. ఓకే. అండ్ 3 అండ్ 4 ఓకే. సో, ఇలా మనము యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ బాక్స్ 1ని సెలెక్ట్ చేసుకుంటా సీఎస్ఎస్‌లో. ఓకే. సో, దానికోసం వచ్చేసి మనకి ఫ్లెక్స్ ఐటెమ్స్ ఇవి ఐటెమ్స్ అంటారనమాట. వీటిని ఫ్లెక్స్ ఐటెమ్స్ అంటారు. వీటికి సెపరేట్‌గా ప్రాపర్టీస్ వాల్యూస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఆర్ వాల్యూస్ ఓకే. ఇలా మనము బాక్స్ 1ని సెలెక్ట్ చేసేసుకొని మనకి ఫ్లెక్స్ గ్రో అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ ఫ్లెక్స్ గ్రో అనేది ఏం చేస్తుంది అంటే, సో, మనకి ఈ రైట్ సైడ్ అంటే ఈ 4 తర్వాత ఏదైతే స్పేస్ ఉందో వాటిని ఈక్వల్‌గా అవైలబుల్ స్పేస్ ఏదైతే ఉందో మొత్తం తీసేసుకో అని చెప్పి ఫస్ట్ బాక్స్‌కే చెప్తున్నాం. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసిందేంటి? బాక్స్ 1 ఇక్కడ. అవునా? ఫస్ట్ బాక్స్‌కి మాత్రమే చెప్తున్నాము. సో, ఇక్కడ మనం ఏదైతే 1 అని పెట్టామో, అది మొత్తం ఉన్న ఎంటైర్ వాల్యూ అంటే ఏదైతే ఎంటైర్ స్పేస్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసేసుకొని, తర్వాత రిమైనింగ్ ఏదైతే స్పేస్ ఉందో అవి 2, 3, 4 ఐటెమ్స్ ఉన్నాయి గదా! అవి ఈక్వల్‌గా షేర్ చేసుకుంటాయన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాక్స్ 2 ఉంది. అంటే సెకండ్ బాక్స్. నేను దీనికి కూడా ఫ్లెక్స్ గ్రో యాడ్ చేస్తాను. అంటే 2 యాడ్ చేస్తా ఇప్పుడు. 2 యాడ్ చేస్తే ఏమైతుంది అంటే డబుల్ స్పేస్. అంటే ఉన్న ఈ 1 ఇప్పుడు ఫస్ట్ బాక్స్ తీసుకున్న స్పేస్ దానికంటే దానికి డబుల్ తీసుకో. చూసారా? సో, ఇప్పుడు ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో అది సమ్‌హౌ గ్రో అయింది. బట్ సెకండ్ చూడండి డబుల్ గ్రో అయింది. దీనికంటే డబుల్ ఉంది. బట్ మనం 3కి, 4కి ఏం మ్యాచ్ చేయలేదు. అవునా? సో, అవి యాజ్ టీజ్‌గా ఎండ్‌కి అవైలబుల్ ఉన్న స్పేస్‌ని ఏదైతే ఉందో అది ఈక్వల్‌గా షేర్ చేసుకుంటాయన్నమాట. ఇవి గ్రో అయిన తర్వాత. ఓకే. సో, అలా మనము నార్మల్‌గా ఎంత ఎక్కువ వాల్యూ ఇస్తే అంత ఎక్కువ స్పేస్ అనేవి తీసుకుంటాయన్నమాట. 3 ఓకే. ఫ్లెక్స్ గ్రో ఇలా మనం 3 ఓకేనా. సో, ఇలా మనం ఈవెన్ 4 దీనికే ఎక్కువ తీసేసుకోవచ్చు. మనం ఎంత యాడ్ చేస్తే అంత స్పేస్ అనేది ఎక్కువ అంటే ఆ యొక్క గ్రో అనేది అవుతా ఉంటుంది. ఓకేనా. గ్రో అంటే జస్ట్ అది ఇంక్రీజ్ చేయడం. దాని యొక్క విడ్త్ ఉంటుంది కదా! అది ఇంక్రీజ్ చేయడం. గ్రో అవ్వడం అంతే. ఓకేనా. సో, ఇది సింపుల్. ఓకేనా. సో, దీనికే మనకి ఫ్లెక్స్ బేసిస్ అని కూడా ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. ఓకే. నేను ఆర్ కామెంట్ చేస్తా. తీసేయడం కంటే కామెంట్ చేయడం బెటర్. ఓకే. మీకు హెల్ప్‌ఫుల్ అయితుంది తర్వాత. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లెక్స్ బేసిస్ అని ఉంటుందన్నమాట. ఓకేనా. సో, నాకు ఆల్రెడీ బాక్స్ 1 అని చెప్పి మనము రాసుకున్నాం గదా! క్లాస్. సో, మనకి ఫ్లెక్స్ బేసిస్ అనేది ఏం చేస్తదంటే ఓకేనా. ఇది మనము నార్మల్‌గా స్పేస్‌ని తీసేసుకోవచ్చు. తీసేసుకుంటుంది యాక్చువల్లీ. బేస్డ్ ఆన్ థీస్ వాల్యూస్ అన్నమాట. మనకు ఇలా మనము స్పెసిఫై చేయవచ్చు. 500 పిక్సెల్స్‌లో కావాలా? 30 పిక్సెల్స్‌లో కావాలా? లేదా 20 పిక్సెల్స్, 10 పిక్సెల్స్ ఇలా అన్నమాట. మనము ఈ ఫ్లెక్స్ బేసిస్ అనేది నార్మల్‌గా ఇలా మనం స్పెసిఫై చేయొచ్చు. ఓకేనా. ఆర్ 100 ఆర్ 150 లెట్స్ సే. ఓకే. ఈవెన్ ఐ హావ్ అనదర్ బాక్స్, సెకండ్ బాక్స్ ఆర్ బాక్స్ 4 ఐ హావ్. మనం ఇప్పటివరకు సెలెక్ట్ చేయలేదు. ఓకే. ఫ్లెక్స్ బేసిస్ ఓకే. లెట్స్ సే వి కెన్ యాడ్ 250 పిక్సెల్స్. ఓకే. చూసారా? సో, మనకి ఏదైతే స్పేస్ ఉందో అక్కడి వరకి మనకి ఈ పిక్సెల్స్‌లో మనకి ఇలా తీసేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, ఇది ఫ్లెక్స్ బేసిస్. ఓకేనా. సో, ఇప్పుడు మనకి ఫ్లెక్స్ ష్రింక్ అని ఉంటుందన్నమాట. ఫ్లెక్స్ ష్రింక్ అనేది ఆపోజిట్ టు ఫ్లెక్స్ గ్రో. ఓకేనా. గ్రో అంటే ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయితుంది. ష్రింక్ అంటే ఏమైతుందంటే
తగ్గిపోతాయన్నమాట సైజు. దానికోసం మనం ఏం చేయాలి అంటే ఏదైతే మనం ఈ బాక్స్ అని చెప్పి అన్నిటికి కామన్‌గా రాసామో ఎక్కడ ఇగో ఈ బాక్స్. ఇది కామన్ టు ఆల్ ఐటెమ్స్ రైట్. సో, వీటికి మనం ఏం చేయొచ్చు అంటే విడ్త్‌ని 100% పెట్టేయొచ్చు. ఓకేనా. 100% పెట్టేస్తే ఇప్పుడు మనకి ఎంటైర్ యూ నో ఈ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆర్ ఐటెమ్స్ ఉన్నాయో అవి ఈక్వల్‌గా 100% విడ్త్‌ని షేర్ చేసుకుంటాయన్నమాట. ఓకేనా. సో, ఇప్పుడు మనకి ఫ్లెక్స్ ష్రింక్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే. అది అపోజిట్ టు ఫ్లెక్స్ గ్రో. సో, ఇది ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఏదైతే సైజ్ ఉందో సైజ్‌ని ష్రింక్ చేస్తదన్నమాట. సో, దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే మనకి అనదర్ క్లాస్ ఉంది కదా! ఈచ్ బాక్స్‌కి ఇలా నేను ఫస్ట్ ఇలా బాక్స్ 1ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనా. సో, మనకి ఫ్లెక్స్ ష్రింక్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. నేను 1 యాడ్ చేస్తున్నా. ఓకేనా. 1 ఆర్ నేను ఎక్కువ యాడ్ చేస్తే చూసారా నంబర్ వాల్యూ పెరిగిన కొద్దీ అది అంతా తగ్గిపోతాయన్నమాట. ఓకేనా. ఇలా నేను 3 యాడ్ చేశా. ఓకేనా. నార్మల్‌గా బాక్స్ 2 ఉంది. ఓకేనా. ఫ్లెక్స్ ష్రింక్. ష్రింక్ అంటే సింక్ అయిపోతాయన్నమాట. ఓకే. ఎంత హైయర్ నంబర్ యాడ్ చేస్తే అంత తగ్గిపోతాయన్నమాట. ఓకేనా. ఈవెన్ ఐ కెన్ యాడ్ 2 ఆర్ 3 లైక్ దట్. ఓకే. ఇలా సింక్ అయిపోతాయన్నమాట. సో, అది అన్నమాట. ఈ సింక్ అనేది అపోజిట్ టు గ్రో. గ్రో అంటే ఎక్కువైపోద్ది. సింక్ అంటే తగ్గిపోద్ది. ఓకే. యూ గాట్ ది ఐడియా. ఓకే. సో, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో, నెక్స్ట్ మనకొచ్చేసి అలైన్ సెల్ఫ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో, ఓకే. సో, దానికోసం మనం వచ్చేసి మనకి ఆల్రెడీ బాక్స్ ఉంది. సో, నేను మళ్ళీ దీన్ని 100% నుంచి లెట్స్ సే 50 పిక్సెల్స్ ఉండే కదా ప్రీవియస్‌గా అదే పెట్టేస్తున్నా. ఓకే. యాహ్! సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా నో ఆహ్, వచ్చేసింది కదా! సో, మనకి ఆహ్, యాహ్! బాక్స్ 1, బాక్స్ 2 అన్నీ ఉన్నాయి కదా! సో, ఇక్కడ మనం మళ్ళీ బాక్స్ 1 సెలెక్ట్ చేద్దాము. మనకి అలైన్ సెల్ఫ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దీన్ని మనము ఇది కూడా నార్మల్‌గా స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఫ్లెక్స్ స్టార్ట్ బై డిఫాల్ట్. సెంటర్. సెంటర్‌లోకి రాలేదు. ఎటు సెంటర్‌లోకి రాలేదు. యాక్చువల్లీ ఇది ఇలా కాలమ్ డైరెక్షన్‌లో ఇక్కడ రావాలన్నమాట. బట్ ఎందుకు? యాహ్! ఎందుకు అంటే మళ్ళీ హైట్. ఇక్కడ హైట్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తా అన్నమాట. ఓకేనా. సో, ఇక్కడ మనము ఈచ్ బాక్స్‌కి ఇలా మనము అలైన్ సెల్ఫ్ అంటే మనము ఆ యొక్క సెల్ఫ్‌గా అది పోయి ఇక్కడ సెంటర్‌లో అలైన్ అవ్వాలా? లేదంటే ఎండ్‌లో అలైన్ అవ్వాలా? అని చెప్పేసి మనకి ఉంటుందన్నమాట. ఇందులో స్టార్ట్ అని ఉండదు. ఓకే. ఓన్లీ ఫ్లెక్స్ స్టార్ట్. ఓకే. సెంటర్ అండ్ ఫ్లెక్స్ ఎండ్. ఓకేనా. ఇలా మనకి ఉంటుందన్నమాట. సో, ఇది మనం సెంటర్‌లో పెడదాం ఒకటి. ఓకేనా. అలానే మనకి ఏం చేద్దామంటే ఆడ్ నంబర్స్ ఏవైతే ఆడ్ నంబర్స్ ఉన్నాయో బాక్స్ 193 సెంటర్‌లో పెడదాం. ఓకేనా. అలైన్ సెల్ఫ్. ఓకే. అదొచ్చేసి సెంటర్. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి 2 అండ్ 4 ఈవెన్ నంబర్స్ ఏమో పైన ఉన్నాయి. ఆడ్ నంబర్స్ ఏమో కింద ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఈవెన్ నంబర్స్‌ని మరీ డౌన్‌కి తీసుకొద్దాం. ఇక్కడ ఎండ్‌కి. ఓకేనా. దానికోసం మనం బాక్స్ 2 ఓకేనా. ఆహ్, అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. బాక్స్ 2 అండ్ డాట్ కామా పెట్టేసి బాక్స్ 4 మళ్ళీ డాట్ పెట్టాలి. ఇక్కడ స్పేస్ ఇయ్యొద్దు. సో, ఒకేసారి రాసుకోవచ్చనమాట. ఓకేనా. అలైన్ సెల్ఫ్ ఫ్లెక్స్ ఎండ్. ఓకేనా. ఫ్లెక్స్ ఎండ్ అంటే కిందకొచ్చేస్తాయి 2. సో, ఇది కూడా మనము ఇలా డిఫరెంట్‌గా రాయకుండా సో, ఇలా మనం కామా పెట్టేసి ఓకేనా. హ్మ్. ఏదైతే మనం రాస్తున్నామో ఇలా 2 కలిపి మనము ఒకేసారి రాసుకోవచ్చు. ఇది ఎక్స్‌ట్రా రాయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇది సెంటర్ బాక్స్ 2 కాదు ఇక్కడ రాయాల్సింది బాక్స్ 3 ఓకేనా. సో, వచ్చిందా? సో, ఇది వచ్చేసి మనకి ఫ్లెక్స్ బాక్స్ అన్నమాట. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓకేనా. సో, మీకేమన్నా డౌట్స్ ఉన్నా నార్మల్‌గా ఇంకేమన్నా తెలుసుకోవాలన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, మేబీ ఇంకా మీకు ఫర్దర్‌గా వేటి మీదనైనా ఏదైనా స్పెసిఫిక్‌గా టాపిక్ మీద వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి. నేను వాటి మీద వీడియోస్ చేస్తానన్నమాట. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్.